మీడియాకి పేరోలు పేచెక్లు ప్రాపర్గా మినిమం వేజెస్ లేకపోయినా అలాంటి మీడియాలో పనిచేసిన వెనకనున్న మంచి జర్నలిస్టులతో కనుక మీట్ ది ప్రెస్ పడితే నువ్వు 2 గంటలు కాదు కదా, అరగంట కూడా మాట్లాడలేవు నేను బలంగా నమ్ముతున్నా. అసలు ఎవరో క్వశ్చన్ వేయకే తప్ప. అలా కాకుండా అనుకూల మీడియాలుగా మారిపోవడం కూడా బాధాకరం. అలాగే మీరు 151 వచ్చింది, ఆత్మావలోకనం చేసుకోండి. మిమ్మల్ని ఈ అమరావతిని ఈ పాలన భరించలేక కూటమికి, అలాగే చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలని నమ్మి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, బీజేపీ సహకారంతో 164 సీట్లు ఇచ్చి నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటే మీ విధానాలను మళ్ళీ సరిచేసుకోవాల్సిన అవసరం నీ మీద ఉంది. ప్రజల్ని పరామర్శించవు కానీ జైల్లో ఉన్న నాయకుల్ని పరామర్శిస్తావు. చివరిగా మన ఎమ్మెల్యేలకి అయ్యన్న పాత్రుడు గారు లాస్ట్ ఇయర్ గేమ్స్ పెట్టారు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్. ఈ సంవత్సరం కూడా ఇందిరాగాంధీ స్టేడియంలో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని నిశ్చితంగా గమనిస్తే ఆయన కూడా క్రికెట్ టోర్నమెంట్కి వచ్చి ఆడుంటే డెఫినెట్గా ఈ ఎమ్మెల్యేలు ఏ పార్టీ వాళ్ళైనా వీళ్ళు బాల్ని రబ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వికెట్ తీద్దామని ప్రయత్నం చేస్తా బాల్ను రుద్దుతుంటే, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఈగోకి, జగన్మోహన్ రెడ్డి గారి మెంటాలిటీకి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానానికి అరే అసలు మనం ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ఇలా ఈ మంత్రి ఏళ్ళ బాల్కి అవుట్ అవడం వేస్ట్, మనం అవుట్ అవ్వకూడదని చెప్పి ఆయనే హిట్ వికెట్ కొట్టి వెళ్ళిపోయే పరిస్థితి. అలాంటి నేచర్ మాజీ ముఖ్యమంత్రికి ఉందంటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా వైఎస్ఆర్సీపీ రాష్ట్రం కోసం పనిచేద్దాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి స్టాండ్ మార్చుకుంటే తప్ప ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ వల్ల రాష్ట్ర ప్రజలకి ప్రయోజనం జరగాలంటే నీ వైఖరి మారాలి జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తూ ఈరోజు ఆసేతు హిమాచలం ఎంపీలు అందరూ అమరావతి రాజధాని సమర్థించి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి లోక్సభకి ఎన్నికైన ఎంపీలందరికీ మా రాజధాని అమరావతి బిల్లు మీద ఓటేసి నందుకు మీకు సెల్యూట్ చేస్తూ రాజ్యసభలో కూడా ఈరోజు ఆమోదం పొందుతుంది. అలాగే రాబోయే కాలంలో అమరావతి అజరామరం అవుతుందని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఆయన వైఖరి మార్చుకోకుండా ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడటం తప్ప ఆయన నిద్ర నటిస్తున్నాడు. నిద్రపోయేవాళ్ళు లేపొచ్చు అని చెప్పే ఇందాక. నిద్ర నటిస్తే మనం లేపలేం. అంటే ప్రతిపక్ష హోదా రూల్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఆయన తెలవపోయినా ఆయన సలహాదారులు చెప్తారు. 680 కోట్లు ఇచ్చి 680 కోట్ల రూపాయలతో సలహాదారులను పెట్టుకుని మరీ ఈ తప్పులన్నీ చేసి ఇవాళ అయినా మాట్లాడటం చాలా బాధాకరం. రాజకీయ పార్టీగా ఇది కరెక్ట్ స్టాండ్ కాదని నేను భావిస్తున్నా. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అనుకుంటారని నేను నమ్ముతున్నా. ఒక రైతు చెప్పాడు ఇందాక నేను వస్తుంటే నేను మా కాన్స్టిట్యూన్సీలో మన సీఎం గారు వచ్చినప్పుడు మామిడి తోటలో పెడితే ఆ పక్క రైతు మా పొలం ఆ పక్కనే రండి అని చెప్పి ఫోన్ చేసి మావిగానంటే మామిడి పంటకి ఒక దశలో పూత దశలో వచ్చే ఒక రకమైన తెగులు పేరు అది అంట. మరి ఆయన తెలిసి చెప్పాడో తెలవ చెప్పాడో నాకు తెలియదు కానీ రైతు చెప్పాడు. నాకైతే అంత క్లారిటీ లేదు. బట్ రైతు చెప్పాడంటే నిజమే అనుకున్నా. వ్యవసాయం 6 కాలం కష్టపడి వ్యవసాయం చేసే రైతు సోదరుడు చెప్పాడంటే అది నిజం నమ్ముతున్నా. అమరావతిని మీరు లోక్సభలో 4 బాయ్కాట్ చేసినాం కాదు, 151 మంది ఎమ్మెల్యేలు అంతమంది ఎంపీలు ఉన్నప్పుడే నువ్వు అమరావతిని ఏమీ చేయలేకపోయావు. ఇవాళ మీకున్న 4 ఎంపీలతో 11 మంది శాసనసభ్యులు అమరావతిని ఇంచు కూడా కదర్చో జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఆలోచన ఇవాళ నుంచి విరమించుకుని ప్రశాంతంగా ఏం చేస్తే బాగుంటుంది, మన పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, మనం ఈ రాష్ట్రానికి ఏ రకంగా ఉపయోగపడడం, నిర్మాణాత్మకమైన పాత్ర ఎలా పోషిద్దాం, అసెంబ్లీకి వద్దాం ఇక అనే ఆలోచన చేసి నీ పార్టీ నుంచి 4 శాసనసభ్యులు కొత్తగా గెలిస్తే వాళ్ళు అలో లక్షలాలు ఏడుస్తున్న పరిస్థితి. వాళ్ళు అసెంబ్లీ చూస్తామో చూడకుండానే రిటైర్ అయిపోతామని బాధపడే పరిస్థితులు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా నెలకొన్నాయి. దయచేసి అలా చూడాలని కోరుతూ ఇక అమరావతి గురించి రేపటి నుంచి దయచేసి నువ్వు మాట్లాడవద్దు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు ఛాయిస్ లేదు, నీకు ఛాన్స్ లేదు, ఛాయిస్ లేదు, ఆప్షన్ లేదు. అమరావతి నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అమరావతి రాజధాని, అమరావతి అజరామరం, అమరావతి దేవతల రాజధాని, అమరావతి ఈ రాష్ట్రానికి ఉన్న ఏకైక రాజధాని. థ్యాంక్ యూ సో మచ్. అనుకోవచ్చు అంటే ఆయన వైఖరి అవ్వన పెళ్లికి భజంత్రిలాగా ఇంకా ఎన్నాళ్ళు అమరావతి గురించి మాట్లాడతాడు.
అమరావతి 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 అని. అంటే 11 మందిని నీ పార్టీ నుంచి పోటీ చేయించినప్పుడు లేనిది, ముగ్గురు శాసనసభ్యులు వ్యతిరేకించినా పట్టించుకోవాలా. ప్రజాస్వామ్యంలో ఫీడ్బ్యాక్ ఇంపార్టెన్స్ ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు అయితే మా మీద కూడా ఎవరైనా ఐవీఆర్ఎస్లు తీసుకుని మేము పని చేస్తున్నామో పని చేయట్లేదు తీసుకుంటారు. మీరు అసలు ఫీడ్బ్యాక్ తీసుకోరు. మీరు అనుకుందే చట్టం, మీరు అనుకుందే న్యాయం కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారు అది నీ పార్టీ వరకే కుదురుద్ది. నీ పార్టీలో పోలిట్ బ్యూరో వాళ్ళకి కానీ ఎవరికన్నా మాట్లాడే వాళ్ళకి, అదే పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో కానీ మాట్లాడే వాళ్ళకి కూడా అవకాశం ఉంటుందో లేదో నాకైతే తెలియదు. కానీ మీ పార్టీలో నీ ఇష్టం, కానీ రాజకీయాల్లో చట్టసభల్లో మీ ఇష్టం కాదు. ఇది ఎట్టి పరిస్థితిలో చట్టాలకు లోబడి రాజ్యాంగానికి అనుగుణంగా ఎవరైతే మ్యాండేట్ ఇచ్చి గెలిపించారో ఆ శాసనసభలు తీర్మానం చేసి మేము పంపించాం. అలాగే బీజేపీ సపోర్ట్ చేసింది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేశారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న మా 3 పార్టీలే కాదు, దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఎక్సెప్ట్ వైసీపీ, దానికి మీరు సిగ్గుపడాలి. ఈ రాష్ట్ర ప్రజలు 11 సీట్లు మీకు ఇచ్చినందుకు, 4 లోక్సభ సీట్లు ఇచ్చినందుకు కూడా వాళ్ళని మీరు మరోసారి అవమానించారని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. మాట తప్పను మడం తెప్పను అనేది ఆయన చెప్పాడు, కానీ అధికారంలోకి రాకముందు అలా చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చినా ఉండలేకపోయాడు. మాట తప్పడం మడం తిప్పడం అలవాటు అయిపోయింది. ఎవరికైనా పొరపాటు గ్రహపాటు అలవాటు అంటారు. ఫస్ట్ పొరపాటు చేస్తారు, తర్వాత గ్రహపాఠం చేస్తారని అనుకుంటారు. 3వసారి చేస్తే అది అలవాటు అయిపోతుంది. అది జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయిపోతుంది నేను బలంగా నమ్ముతున్నాను. మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు హనుమత్ జయంతి, అలాగే ఒంటిమిట్టలో సీతారామస్వామి కళ్యాణం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి ఒంటిమిట్టలో సీతారామస్వామి కళ్యాణం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడానికి ఇప్పుడు ఒంటిమిట్టలోనే ఉన్నారు. అలాగే ఈ రాష్ట్ర మంత్రి భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు ఈరోజు రాజ్యసభలో ఈ బిల్లు పెడతాం. సుపరిణామం. మంచి రోజున అమరావతి అజరామరం అవుతుంది. ఇవాళతో అమరావతికి ఏమి కష్టాలు బాలారిష్టాలు లేవు. కానీ కేవలం అమరావతి అనేది దేవతల రాజధానినో, శాతవాహన రాజధానో, ఇక్ష్వాకుల రాజధానో, తదుపరి కోటవంశీయుల రాజధానిగా బాసిల్లిందనో, గౌతమ్ బుద్ధుడు నడయాడాడనో, వర్ధమానుడు సంచరించిన ప్రాంతమనో, మత సమ్మేళనానికి కేంద్రమనో, విదేశీ విద్యార్థులకు విద్యను ప్రాంతమనో అమరావతి గురించి చదివాం. చిట్ట చివరిగా రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 1813 వరకు రాజధానిగా చేసుకుని అమరావతిని పరిపాలించాడు. ఆ తర్వాత కాలగమనంలో రాచరికాలు పోయినాయి, ప్రజాస్వామ్యం వచ్చింది, ప్రభుత్వాలు ఏర్పడినాయి. 53లో కర్నూలు వెళ్ళాం, 56లో హైదరాబాద్ వెళ్ళాం. ఆ రోజు బూర్గుల రామకృష్ణరావు గారు రాజీనామా చేసి మరి సమైక్య రాష్ట్రంలో ఏర్పడటానికి ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశారు. తర్వాత మళ్ళీ 200 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం విభజనకు గురై ఆ రోజున అన్యాయంగా, అక్రమంగా, అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజిస్తే చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల కోట్లు ఇవ్వండి ఈ రాష్ట్రం నష్టపోద్దని చెప్తే ఆ రోజున ప్రతిపక్ష పార్టీలు నవ్విన పరిస్థితి. అధికార పార్టీ ఆ రోజు ఉన్నది కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ తర్వాత 200 సంవత్సరాల తర్వాత మళ్ళీ అమరావతిని మళ్ళీ రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయిస్తే నేను జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నాడు, రాష్ట్రాల రాజధానిని రాష్ట్రమే నిర్ణయించుకోవాలి, కేంద్రం నిర్ణయిస్తుందని. ఎస్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నిర్ణయించాడు అమరావతి రాజధాని. నువ్వు యాక్సెప్ట్ చేసావు ఆ రోజు నువ్వు అమరావతి అన్ని రకాలుగా అనుకూలంగా ఉందని చెప్పి నువ్వు మాట మార్చి నువ్వు మాడని తిప్పి నువ్వు మారేవని అందరూ మారాలనుకుంటాం.